ఒక వ్యక్తిని కామెంట్ చేసే ముందు నీ స్థాయి ఏంటో తెలుసుకో. యు ఆర్ ఆఫ్టర్ ఆల్ యు ఆర్ నథింగ్. ఎందుకంటే ఒక వ్యక్తి కోసం ఎక్కడో కూర్చొని పేటీఎం డబ్బుల కోసం మాట్లాడే కుక్క నువ్వు. ఒక వ్యవస్థ కోసం, ఒక వ్యవస్థను సృష్టించాలి అని 2024 కాకపోతే 39, 29 కాకపోతే 34, 34 కాకపోతే 39. ఈ దేహంలో ప్రాణం ఉన్నంత వరకు రాజ్యాధికారం కోసం ప్రయాణం చేసి తీరుతాం. నీకు అర్థం కాదు అది ఎప్పటికీ. ఎందుకంటే నీకు కానీ మీ బాస్కి నీకు వీళ్ళందరికీ కూడా డబ్బులు ఎక్కడ దండుకుందామా, డబ్బులు ఏ విధంగా సంపాదిద్దామా, ఏ విధంగా పెయిడ్ మీడియాల ద్వారా ప్రజల యొక్క మనసుల్ని మ్యానిపులేట్ చేద్దామా, ప్రశాంత్ కిషోర్ లాంటి వాడిని తీసుకొచ్చి రాజకీయాలను కలుషితం చేద్దామా ఆలోచించే మీకేం అర్థమవుతుందిరా రాజకీయాలంటే? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాధికార సాధన అంటే ఏంటి అర్థం? నీకు నీ జీవితానికి, మీ బాస్ జీవితానికి అర్థం కాదు. మీ బాసు మీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి లేకపోతే ఎక్కడున్నాడు? వేర్ ఇస్ జగన్మోహన్ రెడ్డి? వాట్ ఈస్ హిస్ క్వాలిఫికేషన్? రాజశేఖర్ రెడ్డి మైనస్ జగన్మోహన్ రెడ్డి వాట్ ఈస్ హీ? రాజారెడ్డి మైనస్ జగన్మోహన్ రెడ్డి వాట్ ఈస్ హీ? హీఈస్ అ జీరో. బట్ శ్రవణ్ కుమార్ అలా కాదు. శ్రవణ్ కుమార్ ఒక స్వతంత్ర జీవి. ఒక వ్యవస్థ కోసం ఉద్యోగాన్ని వదిలేసి 2.5 లక్షల రూపాయల జీతాన్ని వదిలేసి నీ బతుక్కి జడ్జిలు అంటే తెలుసా? అసలు కనీసం జడ్జిల దగ్గరికి నీలాంటి కప్పులు కడగటానికి కూడా పెట్టుకోరు. అంత దూరంలో నుంచొని మాట్లాడాలి నీలాంటి వ్యక్తి. అఫ్కోర్స్ నాకున్నటువంటి లక్ష్యం కోసం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం జీవితాన్ని, ఉద్యోగాన్ని కూడా తృణప్రాయంగా బయటకు వదిలేసి వచ్చి ఈరోజు ఒక రాజకీయ పార్టీ పెట్టి నీకులాగా ఆ రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్ళి ఈ రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్ళి పేటీఎం లాగా ఎవరి గురించి ఆలోచించటంలా మాట్లాడేటప్పుడు, ఆలోచన చేసేటప్పుడు ఒక స్థాయి తెలుసుకొని మాట్లాడు.